ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఎక్కడికి బాబా వెళ్తున్నావు? అంత అర్జెంట్ పని ఉంది. వచ్చాక చెప్తాను సహస్ర. అర్జెంటుగా వెళ్ళాలంటున్నాను కదా. ఎక్కడికెళ్తున్నావో చెప్పి వెళ్ళొచ్చు కదా. ఈ రాత్రప్పుడు ఎక్కడికి వెళ్తున్నావనే కంగారు మాకుంటుంది కదా. నేను ముంబై వెళ్తున్నాను. ముంబయ్యా? ముంబైకి ఎందుకు వెళ్తున్నావు విహారీ? ఆ 100 కోట్లు హ్యాక్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి కదా. అబ్బ్, 100 కోట్లని హ్యాక్ చేసిన వాళ్ళని నువ్వు ముంబై వెళ్తే ఇలా పట్టుకుంటావు బావా? మన కంపెనీ సర్వర్లు ముంబైలో ఉన్నాయి. హ్యాక్ చేసిన వాడి ఐపీ అడ్రస్ ఇక్కడ తెలియకపోయినా ఆ సర్వర్లో గ్యారంటీగా ఉంటుంది. మన ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంకా బయట ఎవరైనా ఎథికల్ హ్యాకర్స్ని పట్టుకుని ఐపీ అడ్రస్ సంపాదిస్తే ఎవరు 100 కోట్లు హ్యాక్ చేశారో ఆ 100 కోట్లు ఎటుపోయాయో పట్టుకొని ఆ పని చేసిన వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. అదేం అక్కర్లేదు విహారీ. ఆ లక్ష్మిని పోలీసులకు అప్పగించి ఇంట్రాగేషన్ చేస్తే అన్నీ చెప్పేస్తుంది. దానికి నువ్వు ముంబై దాకా వెళ్ళడం దేనికి? అవును బాబా, ఈ హ్యాకింగ్ స్కామ్ అంతా లక్ష్మినే చేసింది. తనని విచారించేలా చేద్దాం. లక్ష్మి మీద నాకు అనుమానం లేదు. ఆఫీసులో ఎవరికి లక్ష్మి మీద అనుమానం లేదు. అదీ కాకుండా ఎవరు దాని యాక్సెస్ యూజ్ చేసేదంతా చేసుంటారు. అవన్నీ తేల్చడానికి నేను వెళ్తున్నాను అత్తయ్య. వెంటనే ఆ ఫండ్స్ మిస్యూజ్ అవ్వకుండా ఉండాలంటే నేను వెంటనే ఐపీ అడ్రస్ ట్రేస్ చేయాలి. దానికి నువ్వు వెళ్ళటం ఎందుకు బావా? ఎంప్లాయీస్ లో ఎవరో ఒకరిని పంపించొచ్చు కదా. లేదు, నేనే వెళ్ళాలి. నేనే ఆ హ్యాక్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. దాని వెనక ఎవరున్నా వాళ్ళకి తగిన శిక్ష నేనే వేయిస్తా. అమ్మా, నేను ముంబై వెళ్తున్నాను. అన్ని లెక్కలు తేల్చుకునే వస్తాను. ఈ టైంలో ఎలా వెళ్తావు? ఫ్లైట్కి వెళ్తున్నానమ్మా. ఇంకో 2 అవర్స్లో ఫ్లైట్ ఉంది. విహారీ, ఎయిర్పోర్ట్ దగ్గర దించరా? పర్లేదు మావయ్య, నా కార్ తీసుకుని వెళ్తాను. ఉంటాను. విహారీ, బాబోయ్, బాబా వెళ్తున్నాడు. బావా ఆ హ్యాక్ చేసిన వాడిని పట్టుకుంటే వాడు లక్ష్మి ఫింగర్ ప్రింట్ ని నేనే ఇచ్చానని చెప్పేస్తే ఆ లక్ష్మిని ఇంటి నుంచి గంటేసినట్టు నన్ను గంటేస్తారు.